ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారు రాసిన నల్లమిల్లోరిపాలెం కథల నుంచి కృష్ణవేణి అనే కథ. నేను జపం చేసుకునే జ్ఞాపకం కృష్ణవేణి. అవును, రాజమండ్రి వైపు నుంచి వస్తుంటే దానికి కుడిపక్క కాలువ, ఎడంపక్క దిగువలో మా ఊరు పసలపూడి. తిన్నగా 4 అడుగులు ముందుకేస్తే ఆనాడు కాటన్ దొర కట్టించిన లాకులు. వాటి దిగువలో ఉన్న ఆ ఇంటిని ఎండమూరి భాస్కరం గారిల్లు అంటారంతా. 9 ఏళ్ల క్రితం 84వ ఏట కాలం చేసిన ఆ భాస్కరం గారికో చెల్లుంది. పేరు కృష్ణవేణి. అంతా కృష్ణ అంటారు ఆవిడ్ని. ఆ కృష్ణని నేను మొట్టమొదటి చూసింది నా చిన్నప్పుడు ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఊళ్ళో కర్రి రాయల్ రెడ్డి గారి అబ్బాయి అమ్మిరెడ్డి పెళ్లికి కట్టిన మేళంలో. ఎంకొచ్చిందో ఈ మామ పాటని వరుసగా నిలబడ్డ ఆడోళ్ళు, నాయకురాలు, మిగతా మధ్య వయసు ఆడోళ్ళు పాడుతుంటే కింద జంబుకానా మీద కూర్చొని గోధుమ రంగు మఫ్లర్ తలకి చుట్టుకున్న మగోళ్ళు హార్మోని, డోలకు వాయిస్తుంటే ఎర్ర చీర కట్టుకున్న కృష్ణవేణి మహా గొప్పగా డాన్స్ చేసింది. దగ్గర 25 ఏళ్ల వయసున్న కృష్ణ సైకిల్ బెల్ స్ప్రింగ్ మింగినట్టు ఇష్టానికి వంగిపోతా, ఊగిపోతా, గంతులేస్తా, వంచి వదిలిన పచ్చి వెదురుబద్దలాగా లేచిపోతా చాలా ఫోర్స్ డాన్స్ చేస్తుంటే పెళ్ళికొచ్చిన ఆ జనాలంతా అలా ఉండిపోయారు. ఆ మత్తులోంచి బయటకొచ్చాక ఒకటే చప్పట్లు. ఎవరో రెడ్డిగారు రూపాయి నోట్ల కట్ట తెచ్చి కృష్ణ మెళ్ళో వేస్తుంటే మోగిన చప్పట్ల మోత అలాగిలా లేదు. ఊళ్ళో సందకాడే తినేసి పడుకున్నోళ్ళంతా లేచిపోయి కూర్చున్నారు. వెన్నెల్లో తెల్ల గులాబీ పువ్వు రంగు శరీరం, మబ్బుల్లోంచి బయటకొచ్చిన పౌర్ణమి చంద్రుడి నవ్వు, పెద్ద పెద్ద అల్లనేరేడు పళ్ళ సైజు కళ్ళు అంత అందంతో మెరిసిపోతూ ఉండేది. కాబట్టే ఆ కృష్ణని నేనెప్పటికీ మర్చిపోలేక ఇప్పటికీ ఇంత వివరంగా తలుచుకుంటున్నాను. నేను కొంచెం పెద్దదిగాక పిడుగురాముడు సినిమాలో రారా కౌగిలి చేరా రారాజరా రంగేళి ప్రాయమ్ము నీదేనురా అంట ఇంటివోడితో ఎల్ విజయలక్ష్మి చేసిన డాన్స్ని, కృష్ణ డాన్స్ని పోల్చుకుని చూసుకునేవాడిని. కళ్ళు మూసుకొని ఇద్దరినీ పక్కన పక్కన నిలబెట్టి బేరీజు వేసుకుంటే కృష్ణ డాన్సే భలే బాగుందనిపించేది నాకు. లాకుల కిందున్న ఆ పెంకుటింట్లో వాళ్ళక్క భాస్కరంతో పాటు ఉంటున్న కృష్ణ అసలు బయటికి వచ్చేదే కాదట. మేళాలుంటే రాత్రుళ్ళు లాకులు బయటకు వచ్చి బస్సు ఎక్కుతుందంట. పక్కనే ఉన్న రాంపురం నక్కినోరి కొట్లోనో, చింతపల్లి సూరన్న గారి కొట్లోనో బట్టలు కొనాలంటే రాత్రిపూటే రిక్షాలో బయలుదేరద్దట. మరి ఎప్పుడు బయలుదేరుతుందో ఎవరికీ తెలీదు. అప్పుడప్పుడు వాళ్ళ పెంకుటింటి ముందుకొచ్చి ఆ దారిన వెళ్తా చూస్తుంటే ఆ ఆకుపచ్చ రంగు మెయిన్ డోర్ తలుపులు, కిటికీ తలుపులు మూసేసే ఉంటాయి ఎప్పుడు. ఊరి మధ్యన స్కూల్ కాంపౌండ్ ముందు ఖాళీ స్థలంలో మేడ కట్టిస్తున్న మా చెల్లాయత్త భర్త ఆదినారాయణ రెడ్డి సీలేరులో కాంట్రాక్టులు చేస్తా ఖాళీ దొరికినప్పుడల్లా పసలపూడొచ్చేవాడు. ఈసారి ఇల్లు కట్టిస్తున్నాడంటే చాలా పెద్ద ఖాళీయే దొరికి ఉండాలి ఆయనకి. చాలా తెలివైనోడు ఆయన గమ్మత్తైన శృంగార పురుషుడు కూడా. అప్పర్ సీలేరు, లోయర్ సీలేర్ల సైడు తన పండ్ల మీద కలదిరుగుతా ఆ అడవుల్లో మెరిసే బిళ్ళగన్నేరు పూల్లా కనిపించే మాయమయ్యే గిరిజన స్త్రీల గురించి భలే కథలు చెప్పేవాడు. చిన్న కుర్రాడినైన నేను అక్కడక్కడే తిరుగుతా ఆయన గారు చెప్పే ఆ కథల్లో కృష్ణవేణి లాంటి ఆడమనిషి కథ ఏదైనా చెబుతాడా అని చూస్తే ఎప్పుడూ చెప్పేవాడు కాదు. అంటే కృష్ణవేణి అందరిలాంటి ఆడమనిషి కాదన్నమాట. ఏడాది వెళ్ళాక ఇంకో ఏడాది వస్తుంది. కాలం గడుస్తుంది. రాంపురం రాజుగారి హాల్లోకి వచ్చిన బందిపోటు దొంగల సినిమాలో కాంచన చేసిన ఫోర్స్ డాన్స్ చూశాక మళ్ళీ ఇద్దరినీ పోల్చుకున్నాను. అబ్బే, కృష్ణ డాన్స్ ముందు కాంచన డాన్స్ వెలిసిపోయిన వాయిల్ చీరలా కనిపించింది. నేను కథల గురించి ఆలోచించే తొలి రోజులవి.
లాకుల మధ్య మొండి మీద ఉండే ఆనాటి చింత చెట్ల కింద కూర్చుని ఆలోచిస్తుంటే చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో డ్యూటీ చేసొచ్చిన కర్రోరి సత్యం నా పక్కనే చేరేవాడు. ఆయన గారలాగా ఎందుకు చేరేవాడో తర్వాత తెలిసిందో స్టోరీ. ఆల్ ఇండియా రేడియో యువవాణిలో చదవడానికి ఏం రాద్దామా అని ఆలోచిస్తా వాళ్ళ పెంకుటింటి ముందు కూర్చుంటే లోపల నుంచి బయటకొచ్చి లాకులు దిగాక ఆగున్న గవళ్ళ సుబ్బారావు రిక్షా ఎక్కి ఊళ్ళో ఉన్న రాజేశ్వరి స్వామి గుళ్ళోకి వెళ్తున్న భాస్కరం గారు కనిపించేదే తప్ప కృష్ణ మట్టుకు ఎప్పుడూ కనిపించేది కాదు. అసలు ఆ కృష్ణ మీద నాకుండే అభిమానం ఎలాంటిదంటే ఆ మధ్య ఎప్పుడో మండపేటలో సెకండ్ రిలీజ్ అయినప్పుడు చూసిన మూగమనసుల సినిమాలో సావిత్రి మీద ఉండే అభిమానం లాంటిది. అయినా వయసులో కూడా ఆ కృష్ణకి నాకు బోల్డ్ తేడా. బయటూరోళ్ళు మా ఊళ్ళోకి వస్తే అర్జెంటుగా వాళ్ళని దగ్గరికి లాగేసుకునే గమ్మత్తైన అందాలు చింతా బ్రాహ్మణ్ రెడ్డి గారి మేడకున్నాయి. మా ఊరి అమ్మాయితో పోల్చుకుంటే ఆ అందాల అమ్మాయి మెడలో కాసుల పేరు లాంటిదా మేడ. అప్పుడెప్పుడో కాలం చేసిన ఆనాటి బ్రాహ్మణ్ రెడ్డి గారి మనవడి పేరు కూడా అదే. కుర్రోడైన ఈ బ్రాహ్మణ్ రెడ్డి తమ్ముడు సుబ్బారెడ్డి మంచి అందగాళ్ళు. రోజు పొద్దుటపూట చొక్కా లేకుండా ఒట్టి నిక్కర్ మీద వాళ్ళ మేడ హాల్ ముందున్న బల్ల ముందు కూర్చొని దారమ్మటెళ్తున్న నాలాంటి నాగేంద్ర ప్రసాద్ లాంటి కుర్రాళ్ళని పిలిచి కూర్చోబెట్టి రకరకాల టాపిక్స్ లేవదీసేవారు. వాటిల్లో మా ఊళ్ళో ఆడోళ్లతో పాటు ద్రాక్షారం, మురమండ, పెద్దాపురాల్లో ఉండే ఆడోళ్ల గురించి భలే నాలెడ్జ్తో మాట్లాడేవారు. కానీ కృష్ణ గురించి ఎప్పుడూ ఎత్తేవారు కాదు. ఎప్పుడైనా నాలాంటోడు ఎత్తితే అక్కడున్న రుద్రజడాకు తెంపి వేళ్లతో నలిపి వాసన చూస్తా వాళ్ళు పెద్దోళ్ళు ఇళ్ల లోపల ఎక్కడో ఉంటారు, అయినా వాళ్ళ గురించి మనకెలా తెలుస్తుందిరా అనేవారు బ్రాహ్మణ్ రెడ్డి గారు. ఆడడానికి ఇంట్రెస్ట్ ఉన్న కుర్ర గ్యాంగ్తో మల్లిడి గంగిరెడ్డి డైరెక్షన్లో సోషల్ నాటకాలు ఆడించి తను ఓ క్యారెక్టర్ వేసేవారు బ్రాహ్మణ్ రెడ్డి. ఈసారి చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే వల్లూరి ఆదినారాయణ గారి దర్శకత్వంలో దేవెళ్ల సత్యనారాయణ గారి లేపాక్షి నాటకం చేయిద్దారనుకుంటుంటే స్పీడ్గా వచ్చేసిన కొర్రాముల గారి సత్యనారెడ్డి ఈసారి నేను వేషం వేయను అనేశాడు. ఎందుకంట అన్నారు బ్రాహ్మణ్ రెడ్డి. లాస్ట్ టైము మా పాలేరుతో 100 ఎకరాల రైతు వేషం గట్టించి నాతోనే ఆడి దగ్గర పాలేరు వేషం వేయించారు. పందిట్లో నాటకం చూసిన మా వీధిలో ఆడోళ్ళంతా ఒకటే నవ్వులు ఎటకారాలు. ఇంటికెళ్ళాక మా నాన్న ఒకటే బూతులు. గొడవెట్టుకున్నాను. నవ్వేసిన బ్రాహ్మణ్ రెడ్డి గారు, సరే అందంగా ఉంటావు కాబట్టి ఈసారి హీరోయిన్కి నువ్వే జోడి అన్నారు. ఏమండి, హీరోయిన్ వేషానికి మా నూరి కృష్ణ బాగోదా అని అడిగితే పెద్దదైపోద్దహే అంటూ నా మీద చిరాకు పడిపోయారా బ్రాహ్మణ్ రెడ్డి గారు. అనుకున్న టైంకే రిహార్సల్స్, ఒకరోజు ఒక్కొక్క చోట. ఆ వేళ కృష్ణ వాళ్ళ ఇంటవతలున్న కాకివారి సావరం పక్కనున్న మామిడి తోటలోనంట. ఆ గుంపుతో పాటు నడుచుకుంటా లాకుల మధ్యలో ఉన్న చిన్న వంతెన దిగేసి కృష్ణాళ్ళ ఇళ్ళు దాటుకుంటూ వెళ్తుంటే కృష్ణ ఏంటో కనిపించలేదు. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయిన నేను ఎప్పుడైనా పసలపూడి ఊళ్ళోకి దిగినప్పుడు సాయంత్రం పూట లాకుల మధ్య ఉండే ఆ మొండి మీదకొస్తే నవ్వుతా ఎదురొచ్చేవాడు కర్రూరు సత్యం గారు. ఆ ఇంటి వైపే చూస్తా చీకటి పడేదాకా ఉండేవాడిని. 1982లో సినిమా డైరెక్టర్ అయ్యాను. నేను రాసిన మహల్లో కోకిల నవల వాళ్ళ పూర్ణోదయ కంపెనీలో సితారా అని పేరు పెట్టి సినిమా తీయడానికి ఒప్పుకున్నారు ఏడిది నాగేశ్వరరావు గారు. దాంట్లో హీరోయిన్గా పరిచయం చేసిన భానుప్రియ చాలా గొప్పగా డాన్స్ చేస్తుంది. ఆనాడు కృష్ణ చేసినట్టే ఫోర్స్ డాన్స్. కృష్ణకి కూచిపూడి భరతనాట్యం వచ్చో లేదో తెలియదు కానీ ఈ భానుప్రియకి అన్నీ వచ్చు. అన్నీ ఫోర్స్గానే చేస్తుంది. అసలు గ్రేస్ డాన్స్ చేయటం తెలీదు తనకి. కళ్ళు మూసుకొని కృష్ణని భానుప్రియని పక్కపక్కనే ఊహించుకుంటే కృష్ణ ఎత్తుగా కనపడేది. పోను పోను నేను పసలపూడి రావటం బాగా తగ్గిపోయింది. ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ లాకుల కిందకెళ్తే ఎప్పట్లాగే తన దర్శనం అయ్యేది కాదు.
2010లో రాజమండ్రి చుట్టుపక్కల చేస్తున్న సరదాగా కాసేపు షూటింగ్ ఒక పూట మా పసలపూడి లాకుల మధ్య మొండిలో ప్లాన్ చేశాను. మేం స్టే చేసిన రాజమండ్రిలో ఇంకా తెల్లారకముందే యూనిట్లో అందరికన్నా ముందే వచ్చేసి లాకుల మధ్య కూర్చున్నాను. జనరేటర్ వేణు మిగతా జనం ఆర్టిస్టులు వచ్చేశాక షూటింగ్ మొదలయ్యింది. వచ్చి ఎగబడ్డం లేదు కానీ మా ఊరి జనంతో పాటు శివార్లలో జనం కూడా వస్తున్నారు షూటింగ్ చూడ్డానికి. కానీ కృష్ణగారి ఇంటి ముందు మాత్రం చిన్న అలికిడి కూడా లేదు. ఈ మధ్య 2 నెలల క్రితం మా ప్రాంతానికి వెళ్ళినప్పుడు నటుడు మిత్రుడు అయిన పసలపూడి మనిషి చింతా తాతారెడ్డిని అడిగితే వాళ్ళు లోపలే ఉంటారండి, ఎక్కడో ఉన్న మీరు సరే, మనూళ్ళో ఈ జనరేషన్ వాళ్ళు అయితే ఎవ్వరూ ఆ మనిషిని చూసిన రుజువులే లేవండి. ఆ మధ్య మన పక్కనున్న చెల్లూరు ఆడోళ్ళెవరో శుభలేఖ పట్టుకెళ్తే అసలు బయటికే రాలేదంట అన్నాడు తాతారెడ్డి. ఇప్పుడు ఆవిడ వయసు ఎంతుంటుంది అన్నాను. 75 ఉండవంటారా అన్నాడు తాతారెడ్డి. గదిలో గంట సేపు టీవీ ముందు కూర్చుంటేనే చాలా చిరాకు వచ్చేస్తుంది తర్వాత. అలాంటిది ఇన్ని దశాబ్దాల పాటు అలాగా ఆ ఇంట్లోపల ఉండిపోవడం దారుణం కదా. ఆ మనిషి జీవితంలో ఏ అనుభవం ఈ రకం మలుపు తిప్పిందో, అసలేం జరుగుంటుందా మనిషి బ్రతుకులో? ఏమో, ఏదో చాలా పెద్దదే జరుగుండాలి. కలిసి మాట్లాడదామంటే ఆవిడ గురించి తెలిసిన ఆ తరం వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ తరం వాళ్ళు అసలు చూడలేదంటున్నాడు తాతారెడ్డి. ఆలోచిస్తుంటే అర్థం కాకుండా ఉంది, అయోమయంగా కూడా ఉంది. వారం రోజుల క్రితం ఇంకో పని మీద తాతారెడ్డికి ఫోన్ చేసినప్పుడు కృష్ణగారి మేనల్లుడు బాబీ ఆర్టీసీలో చేసి రిటైర్ అయ్యి ఇక్కడే ఉంటున్నాడు ఇప్పుడు అన్నాను. అతన్ని అడగండి, ఆవిడనోసారి చూస్తాను, ఒప్పుకుంటే ఇంటర్వ్యూ చేసి హిందూలో ఆర్టికల్ రాస్తాను, ఫేస్బుక్లో పోస్ట్ పెడతాను అన్నాను. మీకు తెలుసు కదా, ఇప్పుడు నేను రామచంద్రాపురంలో ఉంటున్నాను, ఈ పూట కొంచెం బిజీ, సాయంత్రం వెళ్తాను మన ఊరు అన్న మనిషి మళ్ళీ అరగంటలో ఫోన్ చేసి, ఇప్పుడే ఈ రామచంద్రాపురం కిషోర్ టాకీస్ దగ్గర కనిపించాడండి బాబీ, మీ గురించి చెప్పి ఇలాగ చూడ్డానికి వస్తారు మీ ఇంటికి అంటే సరే అన్నాడు. అయితే మీరు వస్తుంది మీ మేనత్తని చూడ్డానికి అని మట్టుకు చెప్పలేదు అన్నాడు. ఎందుకు చెప్పలేదు అన్నాను. చెబితే ఒప్పుకోరనిపించింది. పొరపాటున వీళ్ళు ఒప్పుకున్నా ఆవిడే మాత్రం ఒప్పుకోదు సార్. అందుకని నేను ఐడియా వేశాను. అదేంటంటే చూడ్డానికి వెళ్ళినట్టు వెళ్ళి ఆ పెద్ద ఆవిడ్ని చూసేద్దురు కానీ, ఒకవేళ ఏదో కళ్ళుండి ఒప్పుకుందే అనుకుందాం, మీరు అనుకున్నట్టు ఇంటర్వ్యూ చేసేద్దురు కానీ, లేకపోతే ఒట్టి చూడడంతో సరిపెట్టేసుకుందారి, ఏమంటారు అన్నాడు. బాగానే చెప్పాడు అనుకున్నాను నేను. సర్లేండి, మొత్తానికి నాకు దారి దొరికినట్లయింది అన్నాను. మీరిన్నాళ్ళు సీరియస్గా తీసుకోలేదు దీన్ని, లేకపోతే ఇదో పెద్ద పని అంటారా? సరే కానీ వచ్చే ఆదివారం దిగిపోతున్నారుగా ఊళ్ళోకి అన్నాడు. సరే సరే అన్న నేను, నా ఏ నాటి కోరిక తీరబోతుంది, 2-3 రోజుల్లో ఆవిడ్ని కలవబోతున్నాను అన్న ఫీలింగ్లో పడిపోవడంతో రాత్రుళ్ళు సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. నా పంచరంగుల కలలో ఇంకో 4 రంగులు కలిసినాయి, అంటే మొత్తం 9. నవరంగ్ ఈ పేరుతో ఆదిగురువు శాంతారాం శర్మ కూడా ఉంది కదా. కుదురుగా ఉండని నా మనసు నిండా బోలెడు ట్రాఫిక్ పరిపరి విధాలుగా పోతుంది. రేపు శనివారం సాయంత్రం ట్రైన్కి బయలుదేరాలి. ఆ వేళ శనివారం పొద్దుటే లేచిపోయి ఎప్పుడూ లేంది ఎప్పుడు పొద్దవుతుందా, ఎప్పుడు రైలు ఎక్కుతానా అనేసి తెగ కంగారు పడిపోతుంటే ఈలోగా తాతారెడ్డి దగ్గర నుంచి ఫోను. ద్రాక్షారామం సరోజ గుర్తున్నారు కదా, అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారులో మీరు పరిచయం చేశారు కదండి అన్నాడు. అవును, మ్యాటర్ చెప్పండి అన్నాను. మా నూరికి దగ్గరే కదా ద్రాక్షారామం, పొద్దుట చిన్న పనుండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసింది. ఏం తెలిసింది? మా నూరు కృష్ణవేణి గారు ఈవిడికి బంధువులు కూడానంటండి. ఫలానా పర్సన్ కోసం మీరు వస్తున్నట్టు చెప్తే అంతా విన్న ఆవిడ ఈ విషయం చెప్పారు. ఏం చెప్పింది?
ఆ కృష్ణవేణి అదే కృష్ణ గారు 2 ఏళ్ల క్రితం అంటే 2014 జూన్ 5వ తేదీన చనిపోయారంట. పోయే నాటికి ఆవిడ వయసు 73 అంటూ ముగించారు.